షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఉదయకాలపు శుభాలు. ఈ రోజంతా దేవత దేవుని యొక్క మహాకృప, క్షేమము, సంతోషము, సమాధానము మనందరికీ తోడుగా ఉండుగాక. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం యొక్క చివరి భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఈ యొక్క వచనం యొక్క సందర్భం చూస్తే కనుక ఆ 7వ అధ్యాయము 1వ వచనం చూస్తే, సొలొమోను తాను చేసిన ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయింది. మరియు అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నుంచి ఆయనను ఆరాధించి స్తుతించిరి. మనం కూడా దేవుని ఆరాధించి స్తుతిస్తున్నాం కదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుని యొక్క కృప మన మీద ఉందని చెప్పి ఆయనకి సాక్షులుగా ఉండాలని ఆయన ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తున్నాము. అయితే ఇక్కడ ఇశ్రాయేలు చేసిన ఈ యొక్క స్తుతి ఆరాధనలో వాళ్ళు చెప్పిన ఒక అద్భుతం మాట చూడండి. ఆయన కృప నిరంతరమును, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును. ఆ యొక్క ప్రజల దృష్టిని ఆయన మరల్చిన విధానం మనం చూస్తే గనక ఆయన ఆ యొక్క రాజులు, ఆ యొక్క న్యాయాధిపతులు, ప్రవక్తలు, అలాగే ఎంతోమంది యాజక సమూహాలను ఆయన నడిపించిన విధానం చూస్తే గనక వారందరికీ తోడుగా ఉండి, భయపడవద్దు, నేనున్నాను, నేను మాట్లాడతాను, మీ తరపున నేను నా యొక్క చిత్తాన్ని నెరవేరుస్తానని చెప్పి వారందరినీ నడిపించిన రీతి ప్రజలందరూ గమనిస్తూ ఉండగా ఆ యొక్క సొలొమోను ప్రార్థన ముగించంటండి. మరి ఆకాశం నుండి దిగి అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. ఈ యొక్క మందిర నిర్మాణ క్రమములో జరుగుతున్న ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించవచ్చు. ఆ యొక్క 6వ అధ్యాయం 40వ వచనం చూస్తే, నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కొన దృష్టి ఉంచుదువు, నీ చెవులు దాన్ని ఆలకించును గాక. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించలేము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకుందరుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. మనం ఆరాధన క్రమం జరుపుకున్నప్పుడు అనేక మంది ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఎందుకని? దేవుడు నాకు ఈ మేలు చేశాడు, ఈ దీవెనని ఇచ్చాడు, నేను తండ్రి సన్నిధిలో ప్రార్థించాను, సంఘంలో చెప్పాను ప్రార్థించమని మీరందరూ కూడా ప్రార్థించారు, నా తండ్రి నాకు ఈ మేలు ఇచ్చాడు. సంతోషాన్ని, తండ్రి ఇచ్చిన మేలును బట్టి సంతోషించడం అంటే అదే. అనేక మంది ప్రార్థన కూడికలు పెట్టుకుంటారు, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతగా. మరి సంఘం అంతాన్ని పిలిపించి కూడిక పెట్టుకుని చక్కని ప్రేమ చేసి సంఘాన్ని సంతోషపరుస్తారు. ఎందుకంటే దేవత దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలును బట్టి, దీవెనను బట్టి వారు తండ్రిని ఇక్కడ స్తుతిస్తున్నారని మనం గమనించాలి. ఇక్కడ చూడండి, ఆ మాట చూస్తే, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. నీ జీవితంలో, నా జీవితంలో కూడా తండ్రి అయిన దేవుడు అనుదినము కూడా అనేక మేలులతో, దీవెనలతో మనల్ని నింపుచూ ఉన్నాడు. ఆయన ఎందుకంటే ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఈరోజు కృప చూపని కదా, రేపు ఎందుకని అనుకునే దేవుడి కదా ఆయన. ఈరోజు ఎంత ఉందో ఆయన కృప, రేపు మళ్ళీ నూతనమైన కృప, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ నూతనమైన కృప. ఆయన దయ, ప్రేమ అన్నీ కూడా, ఆయన వాత్సల్యం అన్నీ కూడా నూతనము, నిత్య నూతనమే, ఎప్పుడు కూడా నూతనమే. అయ్యో, పుట్టిన దగ్గర నుంచి కాపాడితేనే నన్ను, పుట్టిన దగ్గర నుంచి ఆరోగ్యంతో ఉంచితేనే నన్ను, పుట్టిన దగ్గర నుంచి ధనవంతుడిగా ఉంచుతాను, ఏ లోటు లేకుండా చేస్తున్నానని ఎప్పుడు కూడా విసుగు చెందడు. ఎప్పుడు కూడా నూతనమైన కృప మన యొక్క జీవితమును పక్షిరాజు యవనమలే నూతనముగా మారుస్తూ అనేకమైన సార్లు మనల్ని ఆ యొక్క ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి తప్పిస్తున్న దేవుడు ఈరోజు ఆ ఇశ్రాయేలు జనాంగం అంతా చేసినట్లుగా ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉందని చెప్పి మనం కూడా ఆయనను ఆరాధించే వారముగా ఉన్నామా, ఆయన స్తుతించే వారముగా ఉన్నామా? ఈ వచనం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క కృప నా మీద రోజు ఉంటుంది, రోజు ప్రతి క్షణం ఉంటుంది. కాబట్టి నేను ఆయనను నిత్యము ఆరాధించాలి, నేను ఆయనను నిత్యము స్తుతించాలి. మా స్తుతులపై ఆశిండవాలి, నా స్తుతులపై ఆయన ఆశిండవాలని చెప్పి ఆశ కలిగి, కోరికలకి నిత్యము కూడా ఆయన స్తుతిస్తూ ఉంటే తండ్రి అయిన దేవుడు ఎంతో సంతోషించి, ఆయన ఎంతో వాత్సల్యత కలిగి మన మీద ఇంకాను ఆయన ప్రేమను, ఆయన దయను కురిపించి మనల్ని క్షేమంగా, సంతోషంతో ఉంచుతాడు. మరి అట్టి కృపను మనం అందరం కూడా
తండ్రి దగ్గర నుంచి పొందుకుందాం, ఆయనను ఆరాధన చేద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన నామాన్ని ఘనము చేద్దాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మనకున్న తండ్రి నీకు వందనాలు. మీరు దయాళుడు, కృపామయుడు నాయన. ప్రతి క్షణము తండ్రి ప్రభా నీ ప్రేమ, నీ కరుణ, నీ దయ, నీ వాత్సల్యము మా అందరి మీద చూపుతూ తండ్రి ప్రభా నాయన నాశనము లేని అనంతమైన కృప ద్వారా మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ నీ మేలును బట్టి మమ్మల్ని సంతోషపరుస్తూ మీరు ఇచ్చిన రక్షణ బట్టి తండ్రి మమ్మల్ని బలపరుస్తూ కాచి కాపాడుతూ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా నేను మీరు దయాళుడని నీ యొక్క కృప మా మీద నిత్యము ప్రతి క్షణం ఉంటుందని చెప్పి మాకు జ్ఞాపకం ఉంచారు, మాతో మాట్లాడారు. అందులో బట్టి వందలు మీరు మా మీద చూపుతున్న కృపకై మీకు కృతజ్ఞతాస్తుతులు. అట్టి కృపను ఇప్పుడు పొందుకునే వారం ఉండి కృపను దయచేయమని నిత్యము ఆరాధికులుగా నిత్యము నేను కనపరిచే వరముగా మేము ఉండే కృపను దయచేయమని నీ శక్తితో బలంతో నింపి నడిపించమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్ అండి. అందరికీ వందనాలు.